తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బుధవారం ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి తమకు సామాజిక పింఛను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆర్టీసీలో 30 నుంచి 35 సంవత్సరాల పాటు అత్యంత తక్కువ వేతనాలతో విధులు నిర్వహించి పదవి విరమణ చేసినప్పటికీ ప్రస్తుతం అత్యల్ప పింఛన్తోనే జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ముందు రిటైర్ అయిన వారికి కేవలం 1000 రూపాయల నుంచి 1400 వరకు మాత్రమే, ఆ తర్వాత రిటైర్ అయిన వారికి సుమారు 2000 మాత్రమే పింఛన్ అందుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఆధార్ కార్డులో ఇప్పటికీ ఉద్యోగిగా నమోదుండడంతో సామాజిక పింఛన్తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తమకు అందడం లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆధార్ వివరాలు సవరించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని విన్నవించారు. ఆధార్ కార్డులో అవసరమైన మార్పులు చేసి తమకు సామాజిక పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. వారి వినతిపై స్పందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువెళ్లి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఓసూరి వీర్రాజు, జి వెంకట్రావు, వైకేటీవీరావు, కేపీ దాసు, ఎం కోటేశ్వరరావు, ఏఎస్ నారాయణ, పి సుబ్బారావు, ఎన్ సోమరాజు, ఆర్వీఎస్ నారాయణ, జిఎం కాళీ, ఎస్పీ కాపు, జి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రెసిడెంట్లు అందరూ అలాగే మన గౌరవ అధ్యక్షులు మన అన్న మాస్టర్ గారు కూడా వేదిక రావాలని కోరుతున్నాం. మాజీ ప్రెసిడెంట్లు అలాగే ఏఐటీసీ హరీష్ గారు కూడా వేదిక రావాలని కోరుతున్నాం. హరీష్ గారు సార్ ఇచ్చోండి సార్ ఒకసారి ఇచ్చోండి సార్. ముందుగాలకు ధన్యవాదాలు. దీనికి ముఖ్య అతిథిగా చేసిన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదైతే ఇది ఒక మంచి మహోన్నతమైన కార్యక్రమం. ఎందుకంటే పిల్లలు అక్షరాస్యతగా ఉన్నప్పుడే ఏదైనా తీర్చిదిద్దగల ఘనత ఉంటుంది. ఇవాళ బాగా చదువుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలదు. ఇవాళ జాతీయ స్థాయిలో మరి కింద స్థాయిలో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా రాణించడానికి ఒకటే కారణం. కాబట్టి మీలో ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఏదని ఇప్పుడు దువ్వా సీని గారు అని చెప్పడం జరిగింది. నిజంగా చాలా అదృష్టం. వాళ్ళందరూ కూడా మరి ఆ రేంజ్కి వెళ్తే మీ తల్లిదండ్రులు కష్టపడింది ఏదైతే ఇటుకలు మోసి తాపీ పని చేసి ఎంతో కష్టించి ఇవాళ సంపాదించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే అత్యున్నత స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మొదలెట్టాం. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇచ్చాము బహుమతులు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం అన్నయ్య గారి సమక్షంలో. ఈ రోజున మన భవన నిర్మాణ కార్మికులు ముఖ్యంగా మన భవన నిర్మాణ కార్మికుల వారి సంతానం, వారి పిల్లలు ఈ రోజున మంచి ఉత్తీర్ణులై బాగా చదువుకునేవారు ఇంకా బాగా ఉన్నంత చదువులు చదివి ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా ముందుకెళ్తారని కోరుకుంటూ వారికి మా అందరి ఆశీర్వాదం, ఈ పెద్దలందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజున మరి ఈ 3 సంవత్సరాల నుంచి మన ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం వారు మన తాలూకా మన భవన నిర్మాణ కార్మిక సంఘం వారి కార్మికులు పిల్లలందరూ కూడా వారి చదువు కోసం మన వాళ్ళు వృత్తాభక్తిగా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో గతంలో దుమాసీని గారు కానీ కొడాలి శ్రీనివాస్ గారు కానీ ఈ రోజున ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి పాస్ అయిన కార్మిక సోదరుల పిల్లల పాస్ అయిన 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ కూడా ఈరోజు ఏదో మన యూనియన్ అంటే భవన నిర్మాణ కార్మికుల సోదర పిల్లలందరూ కూడా ఏదో వృత్తాభక్తిగా ఏదో సాయం చేయాలని చెప్పి యూనియన్ తలపెట్టడం, దానికి మా ప్రతి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసిన, అలాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అంటే ఆయన చేసే సేవలో మనం కూడా ఒక వృత్తాభక్తిగా మనం కూడా ఏదో సాయం చేస్తున్నట్టుగా ఈయనకి కూడా మనం సపోర్ట్ చేసి, ఎందుకంటే ఈరోజు మనం ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుని ఈరోజు అంటే సమాజంలో ఇదివరకు అంటే వేరేగా ఉండేది, కానీ ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అంటే మన తాడేపల్లిగూడెంలోని భవన నిర్మాణ కార్మిక
సంఘంలో ఇచ్చేసిన మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు, ఆయన నిజాయితీపరుడు, అలాగే సేవా గుణ దృక్పథంలో మన రాష్ట్రంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న మన ఎమ్మెల్యే బొల్లెట్ శ్రీని గారికి మా కోరిక మన్నించి ఈరోజు మా ఆఫీస్కి వచ్చినందుకు ఆయనకి మా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు. అలాగే మన తాతయ్య గారికి కూడా నమస్కారం. కనుమ మిగిలిన పెద్దలందరికీ కూడా మాకు కోరిక మన్నించి ఇక్కడికి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. మేము కార్మికులకు మన తాడేపల్లిగూడెంలో మా కార్మికులే కాకుండా అందరికీ నమస్కారం. మిత్రులు, నేషనల్ ప్రెస్ అకాడమీలో తాడేపల్లి ప్రాతినిధ్యం వహించిన సోదరులు సోమచంద్ర గారికి, లక్ష్మణరావు గారికి, దువ్వా శ్రీను గారికి, బాబీ గారికి, పడాల శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, తాతాజీ గారికి, ఇంకా పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన విద్యార్థి తల్లిదండ్రులందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం తాడేపల్లిలో జరుగుతుందంటే అక్కడ మనం ఉండాలి. అది కూడా చారిటీ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందులో పిల్లలు 500 మార్కులు ప్రభుత్వ స్కూల్లో చదివి మీరు సంపాదించారంటే మీ కష్టం నాకు తెలుసు. మామూలుగా ప్రైవేట్ స్కూల్లో చదవడం వేరు, ప్రభుత్వ స్కూల్లో చదవడం వేరు. మరి దానికి ఎంతో కష్టపడి, అంటే ఈ తాబీ పని చేసిన హెల్పర్గా ఉన్న ఎంత కష్టపడతారో మనకు తెలుసు. బస్తాలు మోసి, ఇటుకలు మోసి, లేకపోతే ఇసుకని కలిపి అవన్నీ మరి కాంక్రీట్ వేయడానికి వాళ్ళు పడి కష్టం మీకు తెలియదు, దుమ్ములో ఉండి. అలాంటి కష్టపడిన డబ్బుల్లో కొంత ఆదాయం చేసి మరి దాన్ని మీ అందరికీ చదువుకు ఉపయోగించే కార్యక్రమానికి నేను రావడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరూ బాగా చదువుకుంటే మరి రాష్ట్రం విజయవంతం అవ్వాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఎందుకంటే విద్య అనేది ఒకసారి నేర్చుకుంటే ఎక్కడికి పోదు, డబ్బు అనేది ఒకసారి సంపాదించి మన దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి విద్య అనేది. నమస్కారం, జై శ్రీరామ్. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులు అసోసియేషన్లో మరి వాళ్ళ పిల్లలకి 10th పాస్ అయిన ప్రతి విద్యార్థిని ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారిని కాకేయటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ మరి శాసనసభ్యులైన గవర్నమెంట్ విప్ అయిన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మరొక సోదరుడు మరి సోమసుందరం గారికి. ఎందుకంటే ఈయన ఆల్ ఇండియా జర్నలిజంలో మరి మంచి పదవిలో ఉన్న సోదరుడు. అలాగే వేదిక మీద ఉన్న దువ్వా శ్రీనివాసు, కాశీ, ఇది ఒక మంచి ఆలోచన. ఇది ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకుంటే ఏ రకమైన భవిష్యత్తు ఉంటుందో అన్నదానికి ఉదాహరణ మరి లక్ష్మణరావు పిల్లల్ని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే వారు మనవలో కొడుకులిద్దరు ఉద్యోగం చేయడం కాదు, మనవలో కూడా ముగ్గురు ఇందా చెప్తున్నారు. ఆయన ఐఐటీలో పాస్ అయ్యి మంచి జాబులో స్థిరపడ్డారంటే వాడు గుర్తుంచుకోండి, మీ తల్లిదండ్రులు మీకు ఆస్తులు పక్కలేదు, మీ తల్లిదండ్రులకి మంచి చక్కటి విద్యా అవకాశాలు ఇచ్చి మంచి విద్యాబోధన చేస్తే దానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు మాకు బాల్యమిత్రులు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా బాగా చిన్నప్పటి నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ల వయసు అప్పటి నుంచి స్నేహితులు మేమందరం. వేరు రంగాల్లో పనిచేస్తున్నాం. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. అలాగే ఈ భవన నిర్మాణ కార్మిక సంఘానికి గత 30 ఏళ్ళుగా ఉపాధ్యక్షుడి పోస్టే నాది. ఎప్పుడూ ఉపాధ్యక్షుడే. వాళ్ళే ఎన్నుకుంటారు ఎవరో ఒకళ్ళని ప్రెసిడెంట్లుగా, సెక్రటరీ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు 5,000 కుటుంబాలు ఉన్నాయి. 5,000 కుటుంబాల్లో తాడేపల్లిగూడెం పట్టణంలోనే సుమారు 1,800-2,000 మంది ఉన్నారు. దర్శపర్రు, కొంచెంపల్లి ఇవన్నీ కలిపి. ఇది 1943లో కపర్దీ గారు స్థాపించిన యూనియన్. ఇది 43 నుంచి ఇప్పటి వరకు, మధ్యలో ఏదో చిన్న గ్యాప్లు వచ్చినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. మాకు 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళే నియమించుకుంటారు. మేము ఏఐటీసీ తరఫున దీనికి అండదండలుగా ఉండి వీళ్ళకి ఏమన్నా మంచి చెడ్డ. మీకు 2-3 విషయాలు తెలిసింది ఏంటంటే, గవర్నమెంట్ వెల్ఫేర్ బోర్డు పెట్టినప్పుడు రాష్ట్రంలో దీనివల్ల ఉపయోగం ఏంటని ఎవరికీ తెలియని రోజుల్లో తాడేపల్లిగూడెంలో మేము దాన్ని టేకప్ చేసి సుమారు 2,800 మందిని హ్యాండ్ రైటింగ్ తోటి అప్లికేషన్లు ఇక్కడే 70 రోజులు క్యాంపు పెట్టి ఎప్పుడో ఫిలప్ చేయించాం. ఈ రోజున బోర్డు కొంచెం డెవలప్ అయింది. మేము దాన్ని శ్రీకారం చుట్టాం వెస్ట్ గోదావరిలో. అలాగే రాష్ట్రం అంతా డెవలప్ అయింది. అది ఒకటి. రెండోది, మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ శ్రమ కార్డు అని కొత్తగా పెట్టారు. 280 వృత్తులు
వాళ్ళ కనీస ఆదాయాలు లేని వాళ్ళందరినీ ఎన్రోల్ చేసి అసంఘటిత రంగ కార్మికుల్ని చేయాలి. ఎవరు పట్టించుకోవాలా దాన్ని మళ్ళీ మేమే పట్టించుకుని క్యాంపులు పెట్టి మాధవరంలో, ఎల్లమిల్లిలో, కుంచినపల్లిలో, తాడేపల్లిగూడెంలో క్యాంపులు పెట్టి మేము 2200 మందిని చేర్పించాం. వెల్ఫేర్ బోర్డులోనేమో 2800 చేర్పించాం. ఇందులో ఎందుకు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదైనా సరే మనకు తెలుసు, చదువుకున్నాం, కొంచెం వీళ్ళకి ఉపయోగపడుద్ది. తర్వాత మీరు చెప్పిన పింఛను అది కూడా ఒక వయసులో ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చేర్పిస్తున్నాం. అలాగే పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రమాద బీమా ఒకటి ఉంది. 400-500 రూపాయలు కడితే కనుక వాళ్ళకి చనిపోతే 10 లక్షలు వస్తుంది. అది కూడా మన తాడేపల్లిగూడెంలో మనం చాలామందిని చేర్పించాం. 2-3 అటువంటి జరిగితే కూడా ఆ డబ్బు వచ్చింది వాళ్ళకి. ఇట్లాగా గవర్నమెంటు ఏం చేసిన ఏఐటీసీ లక్ష్యం ఏంటంటే